హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, నేను అస్సలు అనుకోలేదు. అంటే నేను ఎప్పుడు నేను ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి నేను ఇలాంటి అప్డేట్ ఇస్తానని నేను అసలు ఎప్పుడు అనుకోలేదు. అండ్ చూడండి, నిజం చెప్పాలంటే మన వీడియోస్ చాలామంది చూడాలని ప్రతి ఒక్కరు అనుకుంటాను, నేను అనుకుంటాను యాజ్ ఎ యూట్యూబర్. బట్ ఈ వీడియోని మీరు ఒకవేళ కొంచెం తక్కువ ఏజ్ ఉంటే మాత్రం మీరు చిన్నపిల్లలు నాకు తెలుసు మన ఛానల్కి చాలామంది కొంతమంది చిన్నపిల్లల ముందు ఆల్వి చూస్తారు. సో ఒకవేళ మీ ఏజ్ చాలా తక్కువ ఉంటే మీరు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వీడియోలో 18+ మాటలు చాలా ఉంటాయి అన్నమాట. బట్ నేను ట్రై చేస్తాను. నేను వర్డ్స్ని నేను కొంచెం ఇండైరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నేను మరి అంత మంచిగా నేను బ్యాడ్ వర్డ్స్ మాట్లాడను అని అంటలేను. రియాలిటీ ఏంటంటే చూడండి, ఇప్పుడు మనము సోషల్ మీడియా ఇది మనము వేల మంది చూస్తారు నా వీడియోస్. చాలామంది చిన్నపిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు. సో మనం వర్డ్స్ని కొంచెం చూసి మాట్లాడితేనే మంచిగా ఉంటాయి అన్నమాట. సో అందుకని నేను ఈ అప్డేట్ని కొంచెము మీకు డైరెక్ట్గా ప్లస్ ఇండైరెక్ట్గా కొంచెము మిక్స్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, సో చూడండి, మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీరు స్పెషల్లీ పాత సబ్స్క్రైబర్ అయితే మీ ఎందుకు ఒకటి తెలిసే ఉంటుంది. ఒక సంవత్సరం ముందు 1 year 1.5 year ముందు మన మిస్టర్ నిక్ మ్యాన్ పైన కొన్ని విచిత్రమైన కేసులు పడ్డాయి. లైక్ కొంత ఒక అమ్మాయితో మన మిస్టర్ నిక్ మ్యాన్ చాలా బ్యాడ్ పని చేసినారు, చాలా చెడ్డ పని చేసినారు. ఆ అమ్మాయి లైఫ్ మొత్తం ఖరాబ్ చేసి పడేసినారు మన మిస్టర్ నిక్ మ్యాన్. అండ్ ఎస్పెషల్లీ అమ్మాయి ఇంకెవరు కాదు చూడండి, మన డబ్ల్యూడబ్ల్యూలో పేరు సంపాదించడానికి వచ్చిందంట. అండ్ ఆ అమ్మాయి పేరు మన జానిల్ గ్రాంట్ అని ఏదో పేరు ఉంది. సో ఆ అమ్మాయి ఏంటంటే చాలా డబ్ల్యూడబ్ల్యూలో ఒక పేరు డబ్ల్యూడబ్ల్యూ అసలు ఎవరైనా ఎందుకు వస్తారు పేరు సంపాదించడానికి వస్తారు. ఒక హ్యాజ్ ఎ రెస్లర్ లేదంటే హ్యాజ్ ఎ కామెంటర్ ఏదో ఒకటి చేసి డబ్ల్యూడబ్ల్యూ ఒక మంచి పేరు సంపాదించడానికి ఎవరైనా వస్తారనమాట. సో ఆ అమ్మాయి ఆ టైంలో వచ్చినప్పుడు ఏమైందంటే మన మిస్టర్ నిక్ మ్యాన్ రాంగ్ యూస్ చేసినారు. ఆ అమ్మాయితో చాలా చెడ్డ పనులు చేయించినారు. బట్టలు లేకుండా టైప్ వీడియోస్ తీపిచ్చినారనమాట. అండ్ మీరు చెప్తే నమ్మరు, అమ్మాయికి ఓన్లీ హ్యాజ్ ఏ ఒక బొమ్మలా యూజ్ చేసినారు మన మిస్టర్ నిక్ మ్యాన్. ఇప్పుడు బొమ్మలా ఇప్పుడు ఒక డాల్, ఒక బొమ్మ ఇప్పుడు దాన్ని మనం కొట్టినా ఏం చేసినా ఒక డాల్ మనకి అది ఎలాంటి రియాక్షన్ ఉండదన్నమాట డాల్. సో ఆ టైప్లో ఉండాలన్నమాట. అండ్ దానివల్ల అమ్మాయికి చాలా బ్లీడింగ్ అవుతుందంట. ఇప్పుడు నిజం చెప్పాలంటే అసలు ఈ టైప్ మాటలు మాట్లాడాలంటే కరెక్ట్ కాదు. బట్ చాలా చేసినారు మిస్టర్ నిక్ మ్యాన్ అని. ఇలాంటి కేసులు చాలా పడ్డాయి మన మిస్టర్ నిక్ మ్యాన్ పైన. అండ్ మన మిస్టర్ నిక్ మ్యాన్ NDA సైన్ చేసినారంట అమ్మాయితో. అమ్మాయి ఎప్పుడు నోరిప్పొద్దని $3 million ఆఫర్ ఇచ్చినారు. బట్ స్లోలీ ఏమైందంటే మొత్తం విషయాలు అన్ని విషయాలంతా బయట పడ్డాయి అన్నమాట. సో ఇప్పుడు మళ్ళొకసారి మనం దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఇప్పుడు రీసెంట్లీ ఆ రిపోర్ట్స్లో ఏమని తెలిసిందంటే మన జూలై 2021లో ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. బట్ 2021 జూలైలో మన మిస్టర్ నిక్ మ్యాన్ అమ్మాయికి మెసేజ్ చేసినారంట. మెసేజ్ చేసి ఏమని చెప్పినారంటే, నువ్వు కొంచెం కొన్ని ఆ టైప్ వీడియోస్ పంపి, ఎందుకంటే ఆ వీడియోస్ నేను ఒక రెస్లర్కి పంపించాలి. అండ్ ఆ రెస్లర్ ఆ సూపర్ స్టార్కి నేను డబ్ల్యూడబ్ల్యూతో రీసైన్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. అండ్ ఆ సూపర్ స్టార్ సైన్ చేస్తలేడు. సో నువ్వు అలాంటి వీడియోస్ ఏమైనా పంపిస్తే నేను ఆ వీడియోస్ ఆ సూపర్ స్టార్కి పంపిస్తాను. అండ్ మేబీ ఆ సూపర్ స్టార్ కొంచెం ఇంప్రెస్ అయిపోతాడు. అండ్ ఆ సూపర్ స్టార్ నాతో ఒక న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసిన, డబ్ల్యూడబ్ల్యూతో న్యూ కాంట్రాక్ట్ సైన్ చేయొచ్చు. అండ్ చూడండి, ఆ సూపర్ స్టార్ పేరు అయితే ఇక్కడ లేదు. బట్ ఆ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, ఆ సూపర్ స్టార్ UFC లో ఫైట్ చేసినాడు అండ్ డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేసినాడు. చూడండి, ఇప్పుడు UFC ఫైటర్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఫైటర్ ఒకటే ఒక పేరు అంతకంటే ముందు టాప్లో వస్తుంది. అండ్ ఆ పేరు ఇంకేదో కాదు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. సో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇప్పుడు UFC ఫైటర్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేసే సూపర్ స్టార్ మన డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్ అయిపోయిందంట. అండ్ రీసైన్ చేయడానికి మిస్టర్ నిక్ మ్యాన్ ట్రై చేస్తున్నారు. అండ్ 2021 జూలై టైం మనం కంపేర్ చేస్తే కరెక్ట్ అదే టైంలో మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ 2021 సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేసినారు. డ్రూ మ్యాకింటైర్తో 2020లో రెసల్ మేనియాలో ఓడిపోయిన తర్వాత చాలా టైం కోసం ఏమైపోయినారు మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. అండ్ మన బ్రాక్ లెస్నర్ 2021 సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేసినారు, మీ అందరూ గుర్తుండొచ్చు. అండ్ 2021 సమ్మర్ స్లామ్ కంటే ముందే జూలైలో మన మిస్టర్ నిక్ మ్యాన్ ఆ అమ్మాయికి ఇలాంటి వీడియోస్ పంపి నేను ఒక రెస్లర్కి నేను రీసైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, UFC ఫైటర్ ప్లస్ డబ్ల్యూడబ్ల్యూ ఫైటర్ అని చెప్పినారంట. సో ఇప్పుడు అందుకని ఇప్పుడు UFC ఫైట్ UFCలో ఫైట్ చేసినాడు, UFC టాలెంట్ ప్లస్ మన డబ్ల్యూడబ్ల్యూ టాలెంట్ ఆ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కావచ్చు. కానీ చూడండి, ఈ వర్డ్ క్లియర్గా
క్లియర్గా వినండి, కావచ్చు అనే చాలా ఎక్కువ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పేరు వస్తుంది. ఎందుకంటే యూఎఫ్సీ అండ్ డబ్ల్యూడబ్ల్యూలో రెండింటిలో ఫైట్ చేసింది కదా మన బ్రాక్ లెస్నర్. అంటే మ్యాట్ రిడల్ బి ఉన్నారు, బాబీ లాష్లీ బి ఉన్నారు, అండ్ అంటే ఇప్పుడు ఒకప్పుడు సీఎం పంక్ బి అంటే యూఎఫ్సీలో ఫైట్ చేసి డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేసి 2021లో మేబీ మన మిస్టర్ ఎక్మాన్ సీఎం పంక్కి సైన్ చేయడానికి ట్రై చేసినారు అనుకుంటా, ఆ టైంలో చెప్పలేం. అండ్ అదే టైంలో అనుకుంటా మన సీఎం పంక్ బి ఏడబ్ల్యూలో వెళ్ళింది 2021 అండ్ 2022లో అనుకుంటా, అంటే అదే టైం కావచ్చు. సో చూడండి ఇప్పుడు నేనేమంటున్నాను అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అని కన్ఫర్మ్ చెప్తలేను, బట్ రిపోర్ట్స్ మాత్రం ఎక్కువ అంటే ద బీస్టే కావచ్చు. ద బీస్ట్ అని సోషల్ మీడియా మీరు ఓపెన్ చేసి చూడండి, ట్విట్టర్ మీరు ఓపెన్ చేసి చూస్తే మీరు షాక్ అయిపోతారు. బ్రాక్ లెస్నర్ అయితే ట్రెండ్ అవుతున్నారు, బ్రాక్ లెస్నర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఎందుకంటే బ్రాక్ లెస్నరే కావచ్చు అని చాలా మంది ఇక ఫిక్స్ అయిపోయినారు అన్నమాట. ఇక మనిషి ఇంకెవరు కాదు, బ్రాక్ లెస్నర్ అని ఫిక్స్ అయిపోతున్నారు. అండ్ అంతేకాదు ఇప్పుడు ఆ సూపర్ స్టార్కి అలాంటి వీడియోస్ పంపించిన తర్వాత అంట ఆ సూపర్ స్టార్ సైన్ బి చేసిండు అన్నమాట డబ్ల్యూడబ్ల్యూతో 2021లో. సో దీని అర్థం ఏంటంటే ఆ సూపర్ స్టార్ సీఎం అయితే కాదనుకోవచ్చు. సో ఇప్పుడు మన బాబీ లాష్లీయా లేదంటే మ్యాట్ రిడలా, బ్రాక్ లెస్నరా లేదా ఇంకో వేరే సూపర్ స్టారా అంటే చాలా మంది ఉన్నారు. అంటే యూఎస్సీలో వాళ్ళు అప్పుడప్పుడు ఫైట్ చేసినారు అండ్ డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేసినారు. సో ఉన్నారన్నమాట కొంతమంది సూపర్ స్టార్స్. ఎక్కువ ఫేమస్ అయితే మన బ్రాక్ లెస్నరే, మ్యాట్ రిడల్, బాబీ లాష్లీ. సో చెప్పలేము ఇప్పుడు ఏ సూపర్ అంటే ఎక్కువ చూడండి ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే ఓపెన్ చెప్పాలంటే మ్యాట్ రిడల్ లాంటి సూపర్ స్టార్ కోసం మిస్టర్ ఎక్మాన్ ఇలాంటి పని చేస్తారు, అంత సీన్ లేదు బాబు అని చాలా మంది క్లియర్లీ అర్థం చేసుకుంటున్నారు. సో అందుకనే బ్రాక్ లెస్నర్ పేరు ఎక్కువ ముందు వస్తుంది. అంటే బ్రాక్ లెస్నర్ అండ్ మిస్టర్ ఎక్మాన్ ఫ్రెండ్షిప్ రియల్ లైఫ్లో చాలా మంచి ఫ్రెండ్షిప్ అనమాట అది. అండ్ మనకు గుర్తుండొచ్చు అంటే మన మిస్టర్ ఎక్మాన్ రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు అయితే మన బ్రాక్ లెస్నర్ బ్యాక్ స్టేజ్ నుంచి వెళ్ళిపోయినారు. అంటే గుర్తుండొచ్చు, అంత కోపం వచ్చింది మన బ్రాక్ లెస్నర్కి. సో అంత క్లోజ్ అనమాట వాళ్ళు. సో అందుకనే మన బ్రాక్ లెస్నర్ పేరే ఎక్కువ వస్తుంది అనమాట. అండ్ అంతేకాదు అలాంటి వీడియోస్ పంపించిన తర్వాత అంట ఆ సూపర్ స్టార్ రీసైన్ చేసింది కదా డబ్ల్యూడబ్ల్యూతో. సైన్ చేసిన తర్వాత ఆ అమ్మాయితో కొన్ని బ్యాడ్ అంటే కొంచెం అంటే ఆ టైపు ఏదో బ్యాడ్ పని చేయడానికి అంటే ట్రై చేసిండంట. బట్ ఆ టైంలో వెదర్ కొంచెం సెట్ కాలేదు, దానివల్ల అంటే ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినాయంట. సో దానివల్ల ఏం కాలేదు ఇలాంటిది అని మనకి ఇలాంటివి అంటే ఈ రిపోర్ట్స్లో అప్డేట్ వస్తున్నాయన్నమాట. నిజం చెప్పాలంటే ఈ వీడియోలు చాలా స్ట్రక్ అవుతున్నాయి, ఎందుకంటే వర్డ్స్ మనం కొంచెం చూసి మాట్లాడితే మంచిగా ఉంటుంది కదా. అండ్ చూడండి ఇప్పుడు మిస్టర్ ఎక్మాన్ అయితే చాలా క్లియర్లీ అంటే మన మిస్టర్ ఎక్మాన్ సైడ్ నుంచి ఇప్పుడు ఎవరు అంటే ఫైట్ చేస్తున్నారు కోర్టులో వాళ్ళు చాలా క్లియర్గా ఒక మాట చెప్పేసినారు. అండ్ అది ఏంటంటే ఈ అమ్మాయి అంటే ఇప్పుడు ఇలాంటి రిపోర్ట్స్ ఏమేమి వచ్చినాయో ఇదంతా ఫేక్ అంట. అంటే బ్రాక్ లెస్నర్ పైన అంటే బ్రాక్ లెస్నర్ అంటే మేము ఇలాంటి వీడియోస్ పంపించినాం, అది ఇదంతా ఫేక్ అనే మాట. మేము ఏ సూపర్ స్టార్కి సైన్ చేయడానికి ఇలాంటి వీడియోస్ మేము పంపించలేదని అంటే మన మిస్టర్ ఎక్మాన్ సైడ్ నుంచి అంటే ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చేసిండు. ఇప్పుడు ఆ మనిషి మేబీ మన మిస్టర్ ఎక్మాన్ లాయర్ కావచ్చు. సో మన మిస్టర్ ఎక్మాన్ సైడ్ నుంచి అయితే ఈ స్టేట్మెంట్ వచ్చేసింది. అండ్ అది ఏంటంటే ఇదంతా ఫేక్ రిపోర్ట్స్, ఇదంతా కరెక్ట్ కాదని మన మిస్టర్ ఎక్మాన్ చెప్తున్నారంట. ఎందుకంటే బ్రాక్ లెస్నర్ అంటే మామూలు మాట కాదు బాస్. బ్రాక్ లెస్నర్ అంటే అసలు మీరు ఏమనుకుంటున్నారు అంటే మీరు ఆల్రెడీ తెలుసు, అంటే మీరు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫ్యాన్ అయితే మీ అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బ్రాక్ లెస్నర్ అలాంటి సూపర్ స్టార్ కాదు. బ్రాక్ లెస్నర్ ఖాళీ టైంలో ఏం చేస్తారు అంటే ఇప్పుడు వేరే సూపర్ స్టార్స్ ఖాళీ టైంలో అటు ఇటు తిరుగుతారు, బట్ బ్రాక్ లెస్నర్ అలాంటి మనిషి కాదు. బ్రాక్ లెస్నర్ వస్తారు, ఫైట్ చేస్తారు అండ్ బ్యాక్ స్టేజ్ ఒక టైం స్పెండ్ చేయరు, ఇమీడియట్ వెళ్ళిపోతారు. అండ్ ఖాళీ టైంలో బ్రాక్ లెస్నర్ అంటే పొలంలో అంటే ఒక రైతు అనేమాట మన బ్రాక్ లెస్నర్. సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు, అంటే అప్పుడప్పుడు అడవిలో వెళ్ళి షికారు చేస్తారు అండ్ మన రైతుల అంటే మన పొలంలో పనిచేస్తూ ఉంటారు మన బ్రాక్ లెస్నర్. సో అంతా డౌన్ టు అర్త్ అనేమాట మన బ్రాక్ లెస్నర్. అలాంటి మనిషి కాదు, ఒక ఫ్యామిలీ మ్యాన్ బ్రాక్ లెస్నర్. బట్ ఒక్కటేసారి ఇలాంటి రిపోర్ట్స్ రాగానే ఇక చాలా మంది ఇక బ్రాక్ ఇలాంటి పని ఎందుకు చేసిండు, బ్రాక్ రాయల్ రంబుల్ రాకపోతేనే మంచిగా ఉంటుంది, బ్రాక్ ఇక డబ్ల్యూడబ్ల్యూ రాకపోతేనే మంచిగా ఉంటుంది. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం స్టార్ట్ చేస్తుంటే బ్రాక్ అది ఫిక్స్ అయిపోయింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనిషి బ్రాకా అని పేరైతే ముందు రాలేదు, యూఎఫ్సీ అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఫైటర్ వచ్చింది. కానీ వీళ్ళు మాత్రం ఇక ఫిక్స్ అయిపోతున్నారు సోషల్ మీడియాలో. అంటే బ్రాక్ నువ్వు ఎందుకు ఇలాంటి పని చేసినావు, బ్రాక్ ఇక నువ్వు రాకపోతేనే మంచిగా ఉంటుంది సోషల్ మీడియాలో అందరూ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి పడేస్తున్నారు. సో ఒక్కసారి కొంచెం ఆగండి. అంటే ఇప్పుడు ఆ మనిషి బ్రాక్ లెస్నరా లేదా కాదా అంటే వేరే సూపర్ స్టార్ అంటే అది ఇప్పుడు కోర్టులో ఇప్పుడు ఎట్లైనా కేసు వెళ్తుంది, అది అంటే ఫ్యూచర్ కంపల్సరీ తెలిసిపోతాయి అనమాట. సో ఆ టైంలో ఫ్యాన్స్ కొంచెం కోపం చూపించి నడుస్తాయి అనమాట. ఇప్పుడు ఆ మనిషి ఎవరు తెలిసిన తర్వాత ఆ మనిషి పైన ఆ సూపర్ స్టార్ పైన కోపం చూపిస్తే ఓకే, బట్ ముందే ఫిక్స్ అయిపోయి ఇక అది బ్రాక్ లెస్నర్ అనుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదా సోషల్ మీడియాలో. సో అది నాకు అస్సలు నచ్చలేదు అనమాట. సో అందుకని నేను మీ అందరికీ ఈ వీడియోలో చాలా క్లియర్గా ఒక మాట చెప్తున్నాను. అండ్ అది ఏంటంటే మీరు కామెంట్ చేసే ముందు మీరు కొంచెం ఆలోచించండి. అంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదు అంటే యూఎఫ్సీలో ఫైట్ చేసిన సూపర్ స్టార్ అండ్ డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేసిన సూపర్ స్టార్
అలాంటి సూపర్ స్టార్కి రీసైన్ చేయడానికి మన మిస్టర్ మెక్మ్యాన్ అలాంటి వీడియోస్ ఆ అమ్మాయికి పంపిమని చెప్పినారు. సో ఇప్పుడు ఆ మనిషి బ్రాక్ లెస్నర్ అని మీరు ఫిక్స్ కాకుండా అంటే కొంచెం వెయిట్ చేయండి. అంటే ఇప్పుడు కంపల్సరీ మనకి ఇప్పుడు ఆ మనిషి ఎవరు, ఆ సూపర్ స్టార్ ఎవరో తెలిసిపోతుంది అన్నమాట. అంటే కోర్టులో వెళ్ళిన కేసు వెళ్ళింది, అది తెలిసిపోతుంది ఇన్ ఫ్యూచర్. తెలిసినప్పుడు మీరు ఇప్పుడు ఆ సూపర్ స్టార్ ఎవరైనా సరే అప్పుడు మనం అంటే ఆ సూపర్ స్టార్ గురించి బ్యాడ్గా మాట్లాడవచ్చు అనమాట. ఇప్పుడు ఆ సూపర్ స్టార్ ఎవరైనా సరే ఎవరైనా సరే మనం ఆ సూపర్ స్టార్కి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలాంటి చెడ్డ పని అంటే అలాంటి బ్యాడ్ పని అలాంటి చెడ్డ పని చేస్తే అలాంటి మనిషి మనం అసలు రెస్పెక్ట్ ఇవ్వద్దు అనమాట. ఇప్పుడు ఆ సూపర్ స్టార్ ఎవరైనా సరే అది పేరు రివీల్డ్ అయిన తర్వాత మనము క్లియర్గా తిట్టి పడేసాం పర్లేదు. బట్ ప్రజెంట్ కోసం అయితే మనం పేరు కన్ఫర్మ్ కాంది ఒక మనిషికి మనము అంటే బ్యాడ్గా మాట్లాడదు అనమాట. సో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ బ్రాక్ లెస్నర్ అని అంటున్నారు. సో మనమైతే కొంచెం వెయిట్ చేద్దాము. అండ్ అంతేకాదు బాస్ చూడండి, ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ రాయల్ రంబల్లో మన బ్రాక్ లెస్నర్ వస్తున్నారు. మనకు ఒకటి తెలుసు బ్రాక్ వస్తారనే ఆల్రెడీ మొత్తం రూమర్స్ బి వచ్చినాయి, ఆల్మోస్ట్ మొత్తం కన్ఫర్మ్ అనమాట. కానీ ఇప్పుడు ప్రెసెంట్ రిపోర్ట్స్ ఏమంటున్నాయంటే ఇప్పుడు బ్రాక్ లెస్నర్ పేరు సోషల్ మీడియాలో మొత్తం ట్రెండ్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు అంటే బ్రాక్ అని చాలా మంది కన్ఫర్మ్ అయిపోతున్నారు, బ్రాక్ లెస్నర్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది కదా. సో అందుకని మేబీ డబ్ల్యూడబ్ల్యూ కొంచెం ప్లాన్స్ ఆపుతుందంట. అంటే బ్రాక్ లెస్నర్వి కొన్ని ప్లాన్స్ ఆపొచ్చు అంట. అంటే మేబీ కొంచెం టైం కోసం మేబీ రాయల్ రంబల్లో ఎంట్రీ క్యాన్సిల్ చేయొచ్చు. అసలు మీద ప్లాన్స్ మొత్తం స్టాప్ చేసి పడేయచ్చు అంట. ఎందుకంటే అంటే చూడండి ఇప్పుడు సోషల్ మీడియా ఇది. ఇంకోటి ఏంటంటే ఫ్యాన్స్ ఇప్పుడు బ్రాక్కి ఒకవేళ ఇలాంటి మనిషికి ఏదైనా కంపెనీ సపోర్ట్ చేస్తే ఆ కంపెనీకి బ్యాడ్ పేరు వస్తుంది. ఇప్పుడు బ్రాక్ అని కన్ఫర్మ్ అంటలేను, బట్ ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్నారు. బ్రాక్ పేరే ముందు వస్తుంది, టాప్ నెంబర్ 1లో మన బ్రాక్కి పెట్టినారు ఫ్యాన్స్. అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఎస్పెషల్లీ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అసలు ఏం చెప్పాలేమో అర్థం కాదు ఒక్కొక్కసారి. సో అందుకని వాళ్ళు కొంచెం టైం కోసం ప్లాన్స్ ఆపినారు. అండ్ మేబీ రాయల్ రంబల్ వారికి ఏమైనా క్లారిటీ వస్తే మాత్రం వాళ్ళు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పేరు దాంట్లో లేకపోతే మాత్రం కంపల్సరీ మన రాయల్ రంబల్లో మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చేస్తారన్నమాట. సో మనం చూద్దాం, కొంచెం వెయిట్ చేద్దాము. అండ్ ఇప్పుడు మీరేమంటారు బాస్ ఈ మొత్తము స్కాండల్ పైన ఇప్పుడు మీరేమంటారు మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మిస్టర్ మెక్మ్యాన్ నిజంగా అసలు ఇలాంటి పనులు చేసినారు ఒకప్పుడు. అంటే ఎంత ముసలోడు తెలుసా అండ్ ఇంత ముసలోడు ఒక 2-3 సంవత్సరాల ముందు ఇలాంటి పని చేసిందంటే అసలు ఏం చెప్పాలేమో. అంటే మిస్టర్ మెక్మ్యాన్వి అంటే ఇప్పుడు బ్రాక్ లెస్నర్ పైన పెట్టిన రిపోర్ట్స్ అంటే ఇవన్నీ ఫేక్ అని అంటున్నారు. బట్ ఇంతకుముందు కొన్ని పడ్డాయి అంటే కొన్ని గిఫ్ట్ బి ఇచ్చినారంట ఆ అమ్మాయికి, అంటే నోరు ఇప్పొద్దని. $3 మిలియన్ బి ఇచ్చినారంట ఆ అమ్మాయికి నోరు ఇప్పొద్దని. అండ్ ఒక డోహల్లో వాడినారంట. సో ఒక నిజం చెప్పాలంటే మిస్టర్ మెక్మ్యాన్ అంటే అసలు ఒక రెస్పెక్ట్ అనేది మొత్తం వెళ్ళిపోయింది. సో మిస్టర్ మెక్మ్యాన్ ఒక టైప్లో కేసు కొట్లాడుతున్నారు అండ్ కొంచెం గిల్టీవి ప్రూఫ్ అయినారు కూడా ఇంతకుముందు. బట్ ఇప్పటిది మాట్లాడితే ఏమో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన ఇలాంటి గిల్టీ ఫీలింగ్ ఇంకా రాలేదని అనమాట. అంటే కన్ఫర్మ్ కాదు అసలు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అని ఇంకా కన్ఫర్మ్ కాదు. సో కొంచెం మనం వెయిట్ చేద్దాం. అండ్ జస్ట్ కొంచెం టైంలో మేబీ అంత మంచిగా ఉంటే ఒక వారం లేదా 2-3 రోజుల్లో ఆ సూపర్ స్టార్ అసలు ఎవరో తెలిసిపోతుంది. అప్పుడు మనం దీని గురించి ఇంకా కొంచెం క్లియర్గా మాట్లాడదాం. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన కెవిన్ ప్యాట్రిక్ గురించి. సో చూడండి మీకు కూడా తెలుసు మన కెవిన్ అంటే మన స్మాక్డౌన్లో కామెంటరీ చేసిన అంటే కామెంటర్ అనమాట. సో ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు అంటే ఫ్యాన్స్ అసలు ఇంక కామెంట్ చేయడానికి రాదురా బాబు, అసలు ఈడు ఎవడరా బాబు, అసలు ఇంక తీసి పడేస్తే అంటే బ్యాక్ స్టేజ్ అంటే ఒక ఇంటర్వ్యూ తీసుకులా యూజ్ చేస్తే మంచిగా ఉంటే బ్యాక్ స్టేజ్ కనిపించాలి, ఈడు కామెంట్ చేసేంత లెవెలే కాదు అని చాలామంది అక్కడున్న ఫ్యాన్స్ స్పెషల్ అక్కడున్న ఫ్యాన్స్ కెవిన్ ప్యాట్రిక్ పైన అంటే చాలా కోపం చూపించినారు. అండ్ సోషల్ మీడియాలో మొత్తం ఒక ట్రెండ్ నడిపించినారనమాట కామెంటరీ చేయొద్దని. అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఏం చేసిందంటే కెవిన్కి డబ్ల్యూడబ్ల్యూ తీసి పడేసింది అనమాట. గైస్ మీకు అర్థమవుతుంది అక్కడ ఉన్న ఫ్యాన్స్ నిజంగా అసలు ఏం చెప్పాలేమో. అంటే ముందే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇలాంటి పనిషన్ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కెవిన్ ప్యాట్రిక్ ఏమో అంటే కామెంటరీ అంత మంచి చేయడని చెప్పి బ్యాష్ పంపించడం చెప్పినారు. అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఏమో ఫ్యాన్స్ మాట ఏంది మొత్తంకి తీసి పడేసింది అనమాట, రిలీజ్ చేసేసింది కెవిన్కి. సో ఇది కరెక్ట్ కాదు, అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఒక మనిషిది జాబ్ తినేసినారు. సో వాళ్ళు అసలు ఏం చెప్పాలేమో నాకేం అర్థమవుతలేదు, మీరు కామెంట్లో కంపల్సరీ చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ది ఆల్మైటీ బాబీ లాష్లీ అండ్ ద పీపుల్ ఛాంప్ ది బ్రామా బుల్ ద రాక్ గురించి. ఎందుకంటే ద రాక్ ఇప్పుడిప్పుడే టీకేఓకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయినారు. సో అందుకని చాలా సూపర్ స్టార్ ద రాక్ గురించి మాట్లాడుతున్నారు. సో రీసెంట్లీ ఏమైందంటే మన బాబీ లాష్లీ మాట్లాడినారనేమాట ద రాక్ గురించి. అండ్ బాబీ లాష్లీ ఏమని చెప్పినారంటే చూడండి ఇప్పుడు రాయల్ రంబల్ గురించి మాట్లాడినారు స్పెషల్లీ. సో ఇప్పుడు మన పీపుల్ ఛాంప్ ద రాక్ ఒక జబర్దస్త్ సూపర్ స్టార్. అండ్ వ్యూస్ విషయంలో రాక్ పైన చాలా జబర్దస్త్గా వ్యూస్ వస్తే అంత బాగానే ఉంది. కానీ ఒకవేళ ద రాక్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెడితే మాత్రము ఫస్ట్ రాక్కి అంటే ఎలిమినేట్ చేయడానికి ఫస్ట్ అడుగు ముందేసేది ఇంకెవరు కాదు నేనే, అంటే మన ఆల్మైటీ బాబీ లాష్లీ అంట. ద రాక్ ఒకవేళ
30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెడితే మాత్రం ద రాక్కి ఎలిమినేట్ చేస్తారంట మన ది ఆల్ మైటీ బాబీ లాష్లీ. సో దీని అర్థం ఏంటంటే మన బాబీ లాష్లీ మన పీపుల్ ఛాంప్కి ద రాక్కి చాలా క్లియర్లీ వార్నింగ్ ఇచ్చి పడేసినారు. అండ్ ఏమని చెప్పినారు అంటే ఒకవేళ ద రాక్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెడితే మాత్రం మన బాబీ లాష్లీ ద రాక్కి అంటే ఆ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ నుంచి ఎలిమినేట్ చేసి పడేస్తారంట. సో బాబీ లాష్లీ అయితే వార్నింగ్ ఇచ్చి పడేసినారు ద రాక్కి. సో చూద్దాం ఒకవేళ ద రాక్ వచ్చి బాబీ లాష్కి ఎలిమినేట్ చేస్తారా, లేదంటే మన బాబీ లాష్లీ ద రాక్కి ఎలిమినేట్ చేస్తారా, లేదంటే అసలు ద రాక్ వస్తారా రారా అది మనకి రాయల్ రంబల్లో తెలిసిపోతుంది. అండ్ చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో నేను ఈరోజు ఇంకో వీడియో చేస్తాను, సెకండ్ వీడియో చేస్తాను. అది 7:38 వరకు మేబీ వచ్చేస్తుంది కూడా సెకండ్ వీడియో. ఎందుకంటే ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్కువ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడేసినాము. అండ్ నిజంగా నేను స్టిల్ నమ్మలేకపోతున్నాను బ్రాక్ లెస్నరేనా అంటే బ్రాక్ లెస్నర్ ఇలాంటి పని చేసినా అంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. సో అందుకని మనం కొంచెం వెయిట్ చేద్దాము, అసలు ఆ సూపర్ స్టార్ ఎవరో తెలిసిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు సెకండ్ వీడియో వచ్చేస్తుంది అనమాట. ఈవినింగ్ ఇంకో వీడియో 7:38 వరకు అప్లోడ్ చేస్తాను. దాంట్లో చాలా అంటే చాలా అప్డేట్స్ ఉంటాయి. ఓకే, సో ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.